హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలి అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక బకాయిల చెల్లింపులు ఇతర అంశాలపై ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం రాష్ట్ర ప్రభుత్వంకి ఒక ఐక్య కార్యదర్శికి వినతి పత్రం అయితే అందజేశారండి. మొత్తానికి 23 జూన్ వరకు కూడా కొంతమందికి మాత్రమే కాంట్రిబ్యూటరీ పెన్షన్ అయితే జమ అయిందని, ఆ ఏడాది జూలై నుంచి ఇది బకాయి పడిందని చెప్పి కొంతమందికి మాత్రమే 2023 నవంబర్ వరకు కూడా మాత్రమే సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ అమలైందని, డిసెంబర్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ నిలిచిపోయాయని చెప్పి వెంటనే వీటిని జమ చేయాలి అని చెప్పి ఆ వినతి పత్రంలో అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వెంటనే డిఏ బకాయిలు కేవలం సిపిఎస్ ఉద్యోగులకి మాత్రమే జమ కాలేదన్నారు. 2018 జూలై 2019 జనవరి కాలానికి సంబంధించిన డిఏ బకాయిలను 6 విడతల్లో చెల్లిస్తామని ఏటీఎస్ బిల్లులను కూడా సబ్ ట్రెజరీలో కార్యాలయాలకు సమర్పించి అందజేశారు. 2019 జూలై 1 నుంచి 2022 జూలై 1 వరకు కూడా డిఏ బకాయిలు 2023 అక్టోబర్ 31 వరకు కూడా రావాల్సి ఉందన్నారు. మరోవైపు బకాయిలకు సంబంధించిన ముందస్తు సిపిఎస్ ఉద్యోగుల నుంచి పన్ను మినహాయించుకున్నారు. ఓపీఎస్ ఉద్యోగులు అన్నింటినీ చెల్లించాలి, కానీ సిపిఎస్ ఉద్యోగులకి పెండింగ్లో అయితే పెట్టేశారని, వారికి వెంటనే చెల్లించాలని చెప్పి వినతి పత్రంలో అయితే చెప్పడం జరిగింది. ఇక సరెండర్ లీవ్లు మొత్తం జమ కావటం లేదన్నారు. 2021-22 సంవత్సరాలకి సరెండర్ లీవ్ మొత్తాలని జమ చేస్తున్నట్టు తెలియజేశారు. ఇక 2024 వరకు కూడా దరఖాస్తు చేసుకున్న సరెండర్ లీవ్ బిల్లుల బకాయిలను మొత్తం చెల్లించాలని కోరారు. 11వ పిఆర్సీ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరడం అయితే జరిగిందండి. ఇవన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి వినతి పత్రంలో అయితే తెలియజేశారు. అయితే సానుకూలంగానే స్పందించినట్లయితే తెలుస్తోందండి. మొత్తానికి వెంటనే ఈ యొక్క పెండింగ్ అరియర్స్ అన్నీ కూడా జమ కాబోతున్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.